దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునగాక. మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీ యోగక్షేమాలు మాకు తెలియపరచండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. 59 అనే నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మా నెంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. మీ వాట్సాప్ నుంచి మా వాట్సాప్కి ఒకసారి హాయ్ అని కూడా మాకు తెలియపరచండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు, నిదానంగా మీ పేర్లు, మీ వివరాలు, మీ డీటెయిల్స్ మాకు తెలియపరిచి మేమందరం రాసుకుంటున్నాం. మీకోసం విజ్ఞాపన ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో మీ పేరెత్తి మీ కుటుంబం నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈ సమయంలో ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 26 వరకు మనందరం కలిసి చదువుదాం. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయనను శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ, నీ నోటి బూరగా నన్ను వాడుకోండి, నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం గమనిస్తే తుఫాను ఆగిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. దీని గురించి 3 సువార్తల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తల్లో, 3 సువార్తల్లో దీని యొక్క అంశం గురించి, దీని యొక్క టాపిక్, దీని యొక్క సన్నివేశాలు రాయబడడం జరిగింది. మార్కులో కూడా మనం గమనిస్తే 4వ అధ్యాయం మార్కు సువార్త చదువుదాం ఒకసారి. మీకు అన్ని చూపిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం గమనిస్తే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి కొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన నున్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలి గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇంకొక చోట కూడా మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనం చదివితే, మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగులను గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే
వారు భయపడి గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే. ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొనుచు ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఇక్కడ 3 విధాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మత్తయి సువార్తలో కొంచెం డిఫరెన్స్గా ఉంది, మార్కు సువార్తలో కొంచెం డిఫరెన్స్గా ఉంది, లూకా సువార్తలో కొంచెం డిఫరెన్స్. కానీ మొత్తానికైతే సబ్జెక్ట్ అయితే అదే. తుఫాను ఇక్కడ ఆగిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. గాలి వానలు ఆగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని వారలారా, మరి కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్న మాట శిష్యులతో, మనం అద్దరికి వెళ్దాము, దోణ తీయండి అని అన్నప్పుడు శిష్యులు దోణ తీసి మరి యేసు ప్రభువు వారు ఆ దోణలో కూర్చోపెట్టుకొని మరి ప్రయాణం చేస్తూ కొద్ది దూరం వెళ్ళగానే యేసుక్రీస్తు ప్రభువు వారు కిందికి వెళ్ళి దిండు పెట్టుకొని పడుకొని ఉన్నాడు. ఆయన నిమ్మలంగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ నిద్రలో కూడా యేసయ్య ప్రార్థన చేయగలడు. ఇన్ స్లీప్ గాడ్ క్యాన్ ప్రే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కొద్ది దూరం వెళ్ళగానే మరి గాలి వానల చేత ఆ సరస్సు మరి ఏమైందంట, ఉప్పొంగి మరి మిందికి రావడం, ఆ పడవలో మరి నీళ్ళతో నిండిపోవడం జరుగుతూ ఉంది. అపాయకరమైన స్థితిలో మరి వారు ఉన్నారు. అపాయకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి వారు వెంటనే భయాందోళనకు గురి అయి మరి ప్రభు యొద్దకు పరిగెత్తా వెళ్ళి యేసు ప్రభుని లేపినారంట. యేసయ్యా లే 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 లే. తొందరగా యేసు ప్రభుని లేపారు. లేపగానే యేసు ప్రభు వారు లేచి గాలిని నీటి పొంగులను గద్దించగానే అవేమైనాయంట, అణిగిపోయాయంట, నిమ్మలమాయనంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఉన్నాయని పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి గాలి తుఫానులు మరి ఇట్లాంటి పరిస్థితులు నీ జీవితంలో కూడా ఉన్నాయా? అవమానాలతో, నిందలతో, బాధలతో నీ జీవితం కూడా గాలి వానల చేత కొట్టబడి నెట్టబడి అలలులాగా సముద్రం ఉప్పొంగేలాగా నీ జీవితం కూడా మరి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నా దేవునికి అది సాధ్యము. గాలి వానలను ఆపగలిగిన వాడు. అందుకే మనం గమనిస్తున్నాం కదా, కింద శిష్యులు ఏమనుకుంటున్నారంట, ఆ కార్యాన్ని బట్టి ఈయన గాలిని తుఫానును ఆపుతున్నాడు, ఎంత ఆశ్చర్యకరుడు కదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవి లోబడుతున్నాయి దేవునికి అని ఆశ్చర్యపడుతున్నారు. ఈరోజు ఈ ప్రపంచంలో ఈ సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది, కానీ మానవుడు మాత్రం దేవునికి లోబడడం లేదు. ఎందుకు ఈరోజు మానవుడు దేవునికి లోబడడం లేదు? ఈ లోకంలో దేనిని బట్టి ఈరోజు మానవుడు లోబడలేకపోతున్నాడు? ఈ లోకంలో మనిషి మరి డబ్బు కోసం పరిగెడుతున్నాడు, మతం కోసం పరిగెడుతున్నాడు, కులం కోసం పరిగెడుతున్నాడు, రాజకీయాల కోసం పరిగెడుతున్నాడు, లేదంటే అమ్మాయిల కోసం పరిగెడుతున్నాడు, పాపము చేయడానికి పరిగెత్తుతున్నాడు. వాస్తవం కాదా? ఈరోజు ఎంతమంది ఆశక్తితో దేవుని కోసం పరిగెత్తేవారు ఉన్నారు, దేవుని వెంబడించేవారు ఉన్నారు, దేవుని రాజ్యమును ఆయన నీతిని మరి ప్రకటించేవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? మనం ఆలోచన చేద్దాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీలో విశ్వాసం లేదా? మీ విశ్వాసం ఎక్కడా కదా? ఇంకా మత్తయిలో మనం చూస్తాం, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఎగుదును కదండి. ఈరోజు ఒకవేళ యేసు ప్రభువు వారికి నీతో ఆ మాట అంటే నీలో విశ్వాసమేది? నువ్వు విశ్వాసంతో పలుకుతే కొండ కూడా ఏం కావాలంట, జరిగిపోవాలి యేసు నామములో. హల్లెలూయా. ఇక్కడ మా పులివెందుల సైడ్, మా కడప డిస్టిక్లో పులివెందుల సైడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే కొండలను బద్దలు కొట్టి హైవేలు వేసాడు ఆయన. నేను ఎప్పుడైనా ఆ రోడ్లు వెళ్ళినప్పుడు పులివెందులకు కానీ లేదంటే ఇట్లా మరి తిరుపతికి వెళ్ళే సైడ్ కానీ గమనిస్తే కొండలను బద్దలు కొట్టి రోడ్లు వేశారు. చూడండి, మనం ఏదైనా చేయగలుగుతాం దేవుని యందు విశ్వాసం ఉంచితే. దేవుణ్ణి ఆనుకుంటే చాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు సుసాధ్యము చేస్తాడు. హల్లెలూయా. పడవలోకి నీళ్ళు వచ్చాయి, అపాయకరమైన స్థితి. ఒకవేళ ఆ పడవలో నువ్వు నేను ఉంటే ఏం చేయాలి? విశ్వాసంతో ప్రకటించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, గాలి తుఫానులో ఆగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞాపిస్తున్నావా ఈరోజు నీవు? మరి ఈరోజు నీ పరిస్థితులను ఆజ్ఞాపించుకుంటున్నావా? నీకు వ్యతిరేకంగా రూపించబడుచున్న ప్రతి కార్యములను, ప్రతి పరిస్థితులను, నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధానైనా సరే నువ్వు ఆజ్ఞాపించి దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావా? ఈరోజు నా సూటి ప్రశ్న ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని పిల్లలారా, ఈరోజు నా దగ్గరికి చాలామంది వస్తారు, కళ్యాణ్ బాబు గారు మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని. నేను చెప్తాను, నేను ఒక్కని ద్వారా కాదు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు కూడా మొక్కలంగు ప్రభు సన్నిధిలో, ఇంటి దగ్గర రోజు ప్రార్థన చేయి, నమ్మకంగా ప్రార్థనకు రండి, శుక్రవారం రండి, ఆదివారాలు రండి. దేవుడిని జీవితం ఎందుకు స్థిరపరచడు?
ఎందుకు నిమ్మలంపరచడు దేవుడు? ఎందుకు నీకు సమాధానకరమైన దేవుడు నీ జీవితంలో జరిగించడు? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మండి, నీ జీవితాన్ని దేవుడు నిమ్మలపరుస్తాడు. సకల సృష్టి దేవునికి లోబడుతూ ఉంది. నువ్వు కూడా ప్రభువుకు లోబడితే చాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు నా యేసయ్య మీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మరి మీరు ఈరోజు తృష్ణ కలిగి, ఆశ కలిగి ప్రభువుకు లోబడండి. ఆసక్తితో దేవుని వెంబడించండి. ప్రభు విడిచి వెళ్ళిన మాదిరిని అనుసరించండి. వాక్య ప్రకారంగా జీవించండి. అప్పుడు మీ కొట్లలో సర్వ సమృద్ధి, మీ రాబడిలో సర్వ సమృద్ధి, మీ జీవితంలో ఏ కొదవలు ఉండవు. ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధులు దేవుడు నింపుతాడు. ఆయన యొద్ద సర్వ సంపదలు ఉన్నాయి. సర్వ నిధులు ఆయన దగ్గర దాగి ఉన్నాయి. ఆయన చూపులో స్వస్థత, తాకితే స్వస్థత, నడిస్తే స్వస్థత, ఆయన చెంగులో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత, వాక్యంలో స్వస్థత, నోటి మాటతో స్వస్థత. ఈ రోజున మరి నీవు కూడా స్వస్థత పొందాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదించును గాక, నేను బలపరచును గాక, నేను స్థిరపరచును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి తుఫాన్లు ఉన్నాయేమో, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ తెగులు, ఏ అపాయము నీ దరికి రాదని లేఖనాలు శ్రేష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము నా దేవునికి ఇస్తాడు. అడుగుము, జనములను స్వాస్థ్యంగా ఇస్తా అంటున్నాడు. భూమిని స్వతంత్రించుకుని ధన్యత ఇస్తా అంటున్నాడు. మేలుతో తృప్తిపరుస్తూ అంటున్నాడు. ఘనమైన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తా అంటున్నాడు కదా. లోబడండి యేసయ్యకు. చిన్న పడవంట, చిన్న పడవ కదా. మనం చూసాం, చదివాం దాన్ని. చిన్న పడవ, చిన్న దోణిలో యేసయ్యని కూర్చోపెట్టుకొని శిష్యులు వెళ్తూ ఉంటే కదా, కొన్ని వేల కిలోమీటర్ల దూరాలు ఉంటాయి సముద్రం కదా. కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది సముద్రం. చూసేంత ఉంటుంది సముద్రం. సముద్రం లోపల ఎన్ని వేల కిలోమీటర్లు ఉందంట? 10,000 కిలోమీటర్లు, ఇంకా ఎక్కువే ఉండొచ్చని మరి చాలామంది అంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు కదా. దేవుడు ఎట్లా చేశాడు ఈ సృష్టి అంతా? కేవలం మాటతో చేశాడు. ఎందుకు చేశాడు? నీకోసమే. హల్లెలూయా, హల్లెలూయా, నీకోసం నా దేవుడు కార్యము ప్రారంభం చేశాడు. ఘనమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. స్థిరమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఆశ కలిగి ఉన్నావా? లోబడతావా ప్రభు యొద్దకు? ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఏ విపత్తు లేచినా అణిచివేయగలదు నా దేవుడు. నా జీవితంలో మరి ఎన్నో విపత్తులు నేను ఎదుర్కొన్నాను. ఎన్నో సమస్యలు కూడా నేను ఎదుర్కొన్నాను. ఎన్నో తుఫాను లాంటి సమస్యలు కూడా నేను వెళ్ళాను. కానీ దేవుడు నిజంగా నాకు ఎంత సహాయం చేశాడంటే, ప్రతి చోట నాకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. గాలి తుఫానులు ఆగిపోయాయి, చల్లార్చబడ్డాయి. నా మీదకి ఉప్పొంగాలని చూసాయి, నన్ను ముంచాలని చూసాయి, నన్ను చంపాలని చూసింది సైతాను. దుష్టుడు నా అగాధానికి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ దేవుడు నన్ను ఈరోజు మీ మధ్య నిలబెట్టి నన్ను బహుబలంగా వాడుకుంటున్నాడు. కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా మరి నా ప్రసంగాలను దేవుడు దీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ ప్రసంగాలు ద్వారా ఎంతోమంది నిజంగా ప్రభు యొద్దకు రక్షించబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు. మాకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి తెలుసా? ఒక రోజుకి మినిమం ఒక 500-600 ఫోన్ కాల్స్ వస్తాయి 24 గంటల్లో. ఎప్పుడు ఫోన్ వచ్చినా వితిన్ మరి 2-3 రింగులకే మేము ఫోన్ ఎత్తి మాట్లాడతాం. నేనే మాట్లాడతాను మ్యాక్సిమం. ఒకవేళ సమయం, సందర్భం ఒకవేళ కుదరకపోతే పాస్టమ్మ గారు మాట్లాడతారు. తెలుసా మీకు? ఈరోజు మరి ఇన్ని కోట్ల మందిని మరి ప్రభు దారిలో నేను నడిపించగలుగుతున్నానంటే నా దేవుడు నా జీవితంలో తుఫానులు ఆపేశాడు, నన్ను నిమ్మలపరిచాడు. ఇప్పుడు నాకు భయమే లేదు. ఇంకా ఒకవేళ తుఫానులు వచ్చినా నేను ఏమనుకుంటానంటే, యేసు ప్రభు నా పడవలో ఉండగా నాకెందుకు దిగులు? హల్లెలూయా. ఇన్ మై హార్ట్ జీసస్ ఇస్ దేర్. నా హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడండి. ప్రతి చోట నీకు తోడుగా ఉన్నాడు. ప్రతి చోట ఆయన నీకు కనిపిస్తాడు. ప్రతి చోట నీకు సహాయం చేస్తాడు. ప్రతి చోట నీకు ఆదరణగా ఉన్నాడు. ప్రతి చోట నీకు మేలుకరంగా ఉన్నాడు. కంటికి కనపడకపోయినా, చెవికి వినపడకపోయినా, నీ హృదయంకు గోచరము కాకపోయినా ఆయన కార్యములు ఎట్లుంటాయి? ఊహకందని కార్యాలు నా దేవుని కార్యాలు. నేను ఎప్పుడైనా ఇట్లా మందిరంలో మరి బయట కూర్చొని కుర్చీలో కూర్చొని ఒకసారి మందిరం తిక్కు చూస్తూ ఉంటా. ఈ మందిరం అంతా చూస్తూ ఉంటా. ప్రవ్వా, నా వయసు 29 సంవత్సరాలు. సరే, ఏదో టీవీ ఛానల్ ఇచ్చావు, 10 మందికి సువార్త చెప్తున్నాను. ఏదో ఇలా ఒక 2-3 ఛానల్స్లో ప్రసంగాలు చెప్పుకోవడానికి కృపను ఇస్తున్నావు.
మరి శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రార్థన చేసుకుని కొన్ని వందల మంది నడిపిస్తున్నాం, ఘనంగా జరిగిస్తున్నాం, బాగా ఉంది. ప్రభువా, ఇంత పెద్ద మందిని ఎట్ట కట్టగలుగుతున్నాను? ఎట్లా సాధ్యమవుతుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ లార్డ్? నేను ఎన్నిక లేని వాడిని కదా. నా జీవితం ఎన్నో తుఫాన్లు వచ్చిన, ఒకవేళ నా చేయిని విడిచిపెట్టి ఉంటే ఆ రోజు, ఈరోజు నాకు ఈ మందిరాన్ని కట్టేవాడేనా? ఈరోజు ఇట్లా ప్రసంగాలు నేను చెప్పేవాడినేనా? అనేక మందిని ప్రభులోకి నడిపించగలిగేవాడేనా? నీలోకి నడిపించగలుగుతానా అనేక మందిని అని నాలో ఎన్నోసార్లు నేను కుమిలిపోతూ ఏడ్చుకుంటూ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను మీకు చూపించాను ఆల్రెడీ చర్చ్ అంతా కూడా కదా. ఇప్పుడు ప్రజెంట్ ఇసుకేసాం మొత్తం, ఇంకా బెడ్ వేయాలి, పైన స్లాబ్ వేయాలి, ప్లాస్టింగ్ ఎంతో పని ఉంది. 20 నుంచి 40 లక్షల పని ఉంది టోటల్ క్లియర్ చేయడానికి. ప్రార్థనలో పెట్టండి. మరి దేవుని చిత్తం అయితే ఈ డిసెంబర్ కల్లా మరి మందిరాన్ని మనం ప్రతిష్ఠించాలి యేసు నామములో. హల్లెలూయా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రమేనా? కానుకలు పంపించరా? సహకరించలేరా? దేవుడు మీకు ఇవ్వలేదా? మీరు లేమిలో ఉన్నా, కొరతలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా దేవునికి ఇచ్చి చూడండి. ఇచ్చిన వారిని దేవుడు దీవిస్తాడు. ఇచ్చి గణపరచండి దేవుణ్ణి. ఆయన ఆలయానికి ఇస్తున్నారు మీరు, నాకు కాదు, గుర్తుపెట్టుకోండి. 10 గ్రామాలకు మరి సత్య సువార్త ప్రకటించడానికి, 10 గ్రామాలు దేవుని వాక్యం వినడానికి ఆ మందిరం రేపు ఆసరగా ఉండబోతా ఉంది. మీరు కూడా వచ్చి చూశారు చాలామంది ఇంతవరకు. రండి, చూడని వారు ఉంటే రండి. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఇక్కడ మీకు వసతులు ఏర్పాటు చేస్తాం. ఫ్రీ ఫుడ్, ఫ్రీ షెల్టర్. హ్యాపీగా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. 7 వారాలు రండి నమ్మకంగా. దేవుడు మీ జీవితంలో నిజంగా ఏ తుఫాన్లు ఉన్నా యేసయ్య నిమ్మలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నశించిపోతున్న వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఒకే నువ్వు నశించిపోతున్నావేమో, నీ జీవితం ఒకవేళ పాడైపోతుందేమో, నీ హృదయంలో యేసయ్యకి చోటు ఇచ్చావంటే, నీ హృదయంలో ఆయన ఉన్నాడంటే నీకు నిజంగా ఏ అపాయము నీ దరికి రానే రాదు. ఏ సమస్య నీకు రాదండి. ప్రభు నీ పక్షాన ఉన్నాడండి. ఉన్నాడు కాబట్టి ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నానండి. ఆయన మీ పక్షాన ఉన్నాడు కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నానండి. మీరు ఈరోజు బ్రతికున్నారంటే దేవుని కృపేనండి. ఈరోజు మీరు సజీవుల లెక్కల్లో ఉన్నారంటే దేవుని కృపేనండి. ఈరోజు నా దేవుడు మీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడో అవి మీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. అర్థమయ్యేటప్పుడు మీరు చాలా బాధపడతారు. అయ్యో, నేను చాలా సమయం పోగొట్టుకున్నానే, చాలా వయసు పోగొట్టుకున్నానే, ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేసరికి పని చేద్దాం అనుకుంటే నాలో శక్తి లేదే, నాలో బలము లేదే అని అప్పుడు బాధ. ఇప్పుడే కనుమెలుకోండి, తెలుసుకోండి దేవుని ప్రేమను. ప్రభు యొద్దకు రండి. ఆయన ఈరోజు నీ ధోనిలో ఉన్నాడు, నీ జీవితంలో ఉన్నాడు. నీకు ఏ దానికి ఇంకా దిగులు లేదు. ఇంకా खाना पीना सोना सब पूरा यीशु मसीह उन्हें देते तुमको. తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టడానికి బట్ట, కొదవ చేయడం నా యేసయ్య. అన్ని రకాలుగా నేను తృప్తిపరుస్తాడు. రా యేసయ్య వద్దకు. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఒక రోజున మరి నేను సేవ చేసే ప్రారంభ దినాల్లో మరి నాకు అప్పుడు వివాహం కూడా కాలేదు. మరి నేను అక్కడే మీకు చూపించిన ఒక చిన్న రూము, ఆ రూమ్లో నేను ఒక్కనే ఉండేవాడిని. అయితే నాకు స్టవ్ లేదు, మరి ఏం లేదు. ఒక సాప వేసుకొని ఒక రగ్గ వేసుకొని పడుకుంటూ ఉండేవాడిని. ఒక తలదిండి పెట్టుకొని పడుకుంటూ ఉండేవాడిని. అయితే ఒకరోజు సండే మరి ఉదయాన్నే మరి నాకు ఒక దోశ తినాలనిపించింది. నాకు ఉదయాన్నే మరి దోశ తెచ్చుకుందాంలే అని ఆలోచన చేసి మరి నా జోబులో డబ్బులు చూస్తే 8 రూపాయలు ఉంది. 8 రూపీస్. ఒక దోశ కూడా రాదు దానికి. ఓకే, నా దేవుడు చూశాడు అనుకుంటా నా పరిస్థితి. మీరు చెప్తే నమ్మరు. సరే ప్రభా, ఈరోజు నేను ఉపవాసం ఉంటానులే అని బ్రష్ చేసుకొని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతున్నాను, స్నానం చేసుకుంటున్నాను. నేను ఎవరో తలుపు తడుతూ ఉన్నారు. వస్తున్నాను అన్నాను. వెంటనే రెడీ అయిపోయాను, షర్టు ప్యాంటు వేసేసుకున్నాను. మరి డోర్ తీస్తే ఒక టిఫిన్ వచ్చింది నా దగ్గరికి. మన సంఘానికి వచ్చేవారే. అయితే ఏంటమ్మా ఇదంటే, అన్న నీకోసం 8 దోశలు పంపించామన్నా అన్నారు. హల్లెలూయా. ఎన్ని దోశలు? 8 దోశలు. నా దగ్గర ఎంత ఉంది? 8 రూపాయలు ఉంది. అంటే ఒక దోశ 1 రూపాయి విలువ. ఎందుకమ్మా ఇన్ని దోశ? నిన్ను ఎక్కడ తింటానమ్మా నేను? అన్న నీ దగ్గర 2-3 వస్తూ ఉంటారు కదా, ఎవరో ఒకరు, వాళ్ళకు కూడా పెట్టన్నా, నువ్వు కూడా తిన్నన్నా. కడుపు తృప్తిగా నేను 2 దోశలు తిని మిగిలిన 6 దోశలు నా దగ్గరకు వచ్చిన మిగతా వారికి నేను పెట్టేసి ఎంత ప్రభును స్తుతించను నేను. ప్రభువా, ఎంత ఆశ్చర్యకార్యాలు! ఏంది ప్రభా, దోశ కూడా నువ్వు విన్నావా? నాకు టిఫిన్ కావాలని కూడా నీకు తెలుసా? ఎంత ఆశ్చర్యం చూడండి. ఇది నిజంగా నేను తిరగలుగుతున్నానంటే, ఈ షర్ట్ నేను ధరించగలుగుతున్నానంటే,
ఈ చేతిలో మైక్ పట్టుకుని మీతో మాట్లాడగలుగుతున్నానంటే ప్రతిదీ నా జీవితంలో అద్భుతమే. లేదంటే ఇది నేను కాదు, నా జీవితం అదో రకంగా ఉండేది. ఒకవేళ దేవుడు నా చేయి విడిచిపెట్టి ఉంటే, కానీ నా దేవుడు నశించిపోతున్న దాన్ని నన్ను వెతికి 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 రక్షించుకొని నన్ను నిలబెట్టుకున్నాడు. ఈరోజు ప్రభు సొత్తుగా నన్ను నిలబెట్టుకొని మీ మధ్య నిలబెట్టాడు. నిజంగా అలాంటి యవనస్తులు ఎంతోమంది ఈరోజు ఈ లోకంలో చెడిపోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. త్రాగుడుకు బానిసయ్యేవారు, డ్రగ్స్కి, సిగరెట్స్కి, అమ్మాయిలకి, వ్యభిచారానికి, జూదానికి, పేకాటకి, బైక్ రేసింగ్లకు కదా, ఎన్నో రకాల ఈరోజు యవనస్తులు చెడిపోతున్నారు. కానీ నిజంగా నా యవ్వన జీవితం 21వ సంవత్సరంలో రక్షణ పొందితే 22 నుంచి ఛానళ్ళు పెట్టి చదువుకుంటూ ఎంకామ్ ఫైనల్ అయిపోయింది నాది. నౌ ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ పీజీ స్టూడెంట్. నేను దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు నేను పీజీ కంప్లీట్ చేయగలిగాను. హల్లెలూయా. అన్ని రకాలుగా నా ఎడ్యుకేషన్లో కానీ, మందిర నిర్మాణంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, నా తల్లిదండ్రుల విషయంలో కానీ, ఆరోగ్యంలో కానీ, శక్తిలో కానీ, బలంలో కానీ ఈరోజు నిజంగా మాకు దేవుని సహాయం ఉంది, సమృద్ధి ఉంది, మేలుతో నింపబడుతున్నాం, దీవించబడుతున్నాం. ఏ కార్యమైనా సరే ప్రభువుని ముందు పెట్టి చేయడం నాకు అలవాటు. నాకే అవసరం ఉన్నా ప్రభు ఇదిగో నాకు కావాలంటే నాకు ప్రభు ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరి నిన్నటి శనివారం మరి మన దగ్గర పనిచేసే వారికి కూలీ డబ్బులు ఇవ్వాలి. 24,000 రూపాయలు, 24,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి వారికి. ప్రభుని అడిగా, ప్రభా నా దగ్గర డబ్బులు లేదు ప్రభా, వారికి ఇవ్వాలి కదా, రేపు నాయన 24,000 కావాలి నాకని శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రభు సన్నిధిలో. శనివారం స్టార్ట్ అయిపోయింది, పని జరుగుతూ ఉంది. సాయంత్రం అందరికి కూలీ డబ్బులు ఇవ్వాలి. నేను మధ్యాహ్నం 3 అయింది, ₹1 డబ్బు లేదు. ఏం ప్రభా లేట్ చేస్తున్నావు, వీళ్ళ దగ్గర నాకు సిగ్గుపోతుంది ప్రభా, అవమానం అవుతుంది ప్రభా, సహాయం చేయి ప్రభా. మెటీరియల్ ఏమో తొలించావు నువ్వే, నీ విశ్వాసాలను ప్రేరేపించావు, ఏదో ఒక రకంగా మొత్తానికైతే అన్నీ సమకూర్చినావు, ఇదొక్కటి కూడా సమకూర్చినాయని నీకు వందనాలు ప్రభా, సహాయం చేయ ప్రభా అని మందిరంలో కూర్చొని సాపేసుకొని గోజాడుతున్న ప్రభు సన్నిధిలో. మీరు చెప్తే నమ్మరండి, నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఎలాంటిదంటే మరి నేను మీకు చూపిస్తాను కూడా. 24,000 రూపాయలు నా అకౌంట్లో క్రెడిట్ అయ్యిందండి. ఫోన్పే వైజాగ్ నుంచి ఒక బ్రదర్ మరి తను 24,000తో పాటు ఇంకొక 1,000 పంపించి 25,000 మరి 3 రోజుల కార్యక్రమానికి మరి బిడ్డ స్పాన్సర్ చేశాడు. దేవా నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు తండ్రి, ఎంత గొప్పవాడవు నాయన. ఖచ్చితంగా 4:30కు డబ్బులు పడింది. 5 గంటలకు పనికి దిగారు, మేస్త్రికి ఫోన్పే కొట్టేశా. ఎంత ఆనందం ఉందంటే అండి నాకైతే, ప్రభా గంటలో ఇంత టెన్షన్ పెట్టావా నన్ను, ఈ గంటలోనే మళ్ళీ సంతోషం ఇచ్చావా నాకు, ఎంత ఆశ్చర్యకరుడు నాయన నువ్వు. చూడండి, ప్రతి దినము నేను దేవుని కృపను చూస్తున్నా, ప్రతి దినము దేవుని సన్నిధిలో ఆశ్చర్యకార్యాలు చూస్తున్నా. నీ జీవితంలో దేవుడు ఎన్నో చేశాడు, మర్చిపోకుండా ప్రభుకు రుణస్థుడిగా ఉండి ప్రభుని గణపరచడం నేర్చుకో, ప్రభుకి ఇవ్వడం నేర్చుకో, ఇచ్చి ప్రభుని శోధించడం నేర్చుకో. లేదు కాదు. కొంతమంది అయితే నా జీవితంలో దేవుడు బాగు చేసి ఇస్తానయ్య గారు అంటారు నాకు ఫోన్ చేసి. బాగుపరుస్తేనేనా అంటే నీ జీవితంలో మేలు చేస్తేనే దేవునికి ఇస్తావా? నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగితేనే దేవునికి ఇస్తావా? గర్భఫలం కలుగుతేనే దేవునికి ఇస్తావా? రోగం పోతేనే దేవునికి ఇస్తావా? అయితే నీ దేవునికి వద్దు, అవసరంలా. నీ రోగంతో నువ్వు ఉండు, నీ కష్టంతో నువ్వు ఉండు. ఇచ్చి శోధించమని వాక్యంలో ఉంది. దేవునికి ఇచ్చి శోధించండి, ఆశ్చర్యకార్యాలు మీరు కళ్ళారా చూస్తారు. మంది నిర్మాణానికి ముందుకు రండి, కార్యక్రమాలకు ముందుకు రండి, స్పాన్సర్ చేయండి కార్యక్రమాలకు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ముందుకొచ్చి ప్రభువుకి ఇచ్చి ఘనపరచడం అలవాటు చేసుకోండి. అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసి కార్యక్రమం మనం ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణభూతుడగు తండ్రి నీకు స్తోత్రం. వినవాక్యాన్ని దీవించని ఆశీర్వదించని నీరు కట్టి ఫలింప చేయండి. ఎందరికైతే ప్రభా మరి వాక్యంతో ప్రభాను బలపరిచావో స్థిరపరిచావో వారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా వారికి కావాల్సిన జీవం వారికి అనుగ్రహించండి. వారి జీవితంలో తుఫానులు ఆగిపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను. శ్రమలు సంభవించినవన్నీ కూడా ఆగిపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను. వారికి వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లింపబడకుండా ఆగిపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి దురాత్మకార చీకటి శక్తులు యేసు నామములో లయమైపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా వారికి విడుదల, సంపూర్ణ విడుదల కలిగించు నాయన. సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, క్షేమము వారికి కలిగించి వారి స్థిరపరిచి బలపరచమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం.
అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ భారభరితమైన పరిచర్య కొరకు, అలాగే మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించాలని మరీ మీకు తెలియపరచుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మరి నెల్లూరు డిస్టిక్ నుంచి మరి గౌతమ్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక, ఆశీర్వదించుగాక. మరి రేపటి దినం కూడా మరి మనకి ఎవరో ఒకరు స్పాన్సర్ కావాలి. కాబట్టి మీలో ఎవరైనా కొంతమంది ముందుకొచ్చి కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగకముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. గమనిక, వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? కోర్టు సమస్యల, అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల, నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. రండి, మనందరం కలిసి దేవాది దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. దేవుని చేత గొప్ప మేలులు, ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం. స్థలం ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు. మరిన్ని వివరములకు మా సెల్ నంబర్ 9154827050. రండి, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకున్నాం. రండి, పాల్గొనండి. గొప్ప ఆత్మీయ మేలులతో, అద్భుతములతో, స్వస్థతలతో దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.